I wish you all guys a happy భోగి. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా భోగి సెలబ్రేట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ యథావిధిగానే ప్రతి భోగికి ఫస్ట్ మనం భోగి మంట వేసుకున్నాక టెంపుల్కి వస్తాం. అలానే టెంపుల్కి వచ్చాం. ఒకసారి అక్కడ జూమ్ వేసుకోండి. కొండ పై నుంచి కింద వరకు కంప్లీట్లీ జనాలు అనమాట. మనం సో అంత పైకి వెళ్ళే ఓపిక మనకు లేదు. కిందే దండం పెట్టుకొని ఎదుటినే పోదు. చాలా మంది ఇది ఊదడం నేను చూసా, నేను ఎప్పుడు ఊదరా. తమ్ముడు ఎలా ఇది తీయాలా? తీయకూడదు. ఎలా పెట్టండి? లైఫ్లో ఫస్ట్ టైం వస్తున్నాడు. సౌండ్ గట్టిగా వస్తుంది. ఎంత ఉంది కానీ సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. వెళ్ళి టెంపుల్ దగ్గర టెంపుల్ కింద దర్శనం చేసుకొని వచ్చేసాం. అండ్ టుడే పండగ కాబట్టి ఫెస్టివల్ కోసం నేను మంచి కలర్ఫుల్ అవుట్ఫిట్ ఒకటి వేసాను. యాక్చువల్లీ ఈ అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్ నేను సర్ లూయిస్ హ్యామిల్టన్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇఫ్ అట్ ఆల్ మీరు కూడా F1 ఫ్యాన్ అయి ఉంటే, రేసింగ్ ఫ్యాన్ అయి ఉంటే, సర్ లూయిస్ హ్యామిల్టన్. సో తను ఒక అవుట్ఫిట్ ఇలాంటి పర్పుల్ కలర్తో ఒక అవుట్ఫిట్ పుల్అవుట్ చేయడం చూశాను. సో అందుకనే మంచిగా పర్పుల్స్తో కొంచెం పుల్అవుట్ చేద్దాం అనిపించి ఒక డిఫరెంట్ వైబ్రెంట్ అవుట్ఫిట్ ట్రై చేశాను. అండ్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద అవుట్ఫిట్ అండ్ దిస్ ఇస్ ద షర్ట్ అనమాట. హాఫ్ హ్యాండ్స్ షర్ట్, కొంచెం ఏంటంటే కొంచెం ఓవర్ సైజ్డ్ కైండ్ ఆఫ్ షర్ట్ ఇది. అండ్ దీని కింద యూ కెన్ సీ నైస్గా ఐ వోర్ ద నైస్ బ్యాగీ జీన్స్ అనమాట. బ్యాగీ అంటే టూ మచ్ ఆఫ్ బ్యాగ్ కాదు, ఒక బేసిక్ బ్యాగీ జీన్స్, బేసిక్ పర్పుల్ కలర్ బ్యాగీ జీన్స్. పర్పుల్ కూడా లైట్ షేడ్, డార్క్ షేడ్ కాదు. అండ్ వీటి కింద బ్లాక్ చెల్సీ బూట్స్. అండ్ ఐ హ్యావ్ కంప్లీట్లీ వాన్ సిల్వర్ యాక్సెసరీస్ అనమాట. యూ కెన్ సీ సిల్వర్ వాచ్, సిల్వర్ బ్రేస్లెట్ అండ్ సిల్వర్ నెక్లెసెస్ అండ్ ఆల్. అండ్ బై ద వే బర్త్డేకి తీసుకున్నాను కదా దోస్ సన్ గ్లాసెస్. సో దిస్ ఈజ్ మై టోటల్ అవుట్ఫిట్. ఫ్రాంక్లీ టు బీ హానెస్ట్, అవుట్ఫిట్ డిఫరెంట్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. లుక్స్ 10 out of 10 అని నేను చెప్పను, బట్ దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ దట్ ఐ వాంట్ టు ట్రై. అండ్ కంఫర్ట్ అయితే 10 out of 10, కంప్లీట్లీ కంఫర్టబుల్. ఎందుకంటే ఒక ఓవర్ సైజ్డ్ షర్ట్ వేసుకున్నాను, కింద ఒక ఓవర్ సైజ్డ్ ప్యాంట్ వేసాను. సో కంఫర్ట్ అయితే 10 out of 10. అండ్ దిస్ ఈజ్ మై పొంగల్ అవుట్ఫిట్. A few moments later. సో నేను మన భోగి సెలబ్రేషన్స్ అలా అయ్యాయి. అండ్ టుడే ఈజ్ సంక్రాంతి. ఐ విష్ యూ ఆల్ గైస్ ఏ హ్యాపీ సంక్రాంతి. అండ్ టుడే దిస్ ఈజ్ మై సంక్రాంతి అవుట్ఫిట్. నేను అవుట్ఫిట్ కొంచెం కలర్ఫుల్గా క్రేజీగా వేసాను, బట్ టుడే ఐ యామ్ బ్యాక్ టు మై క్లాసిక్స్. బేసికల్లీ నాకు ఫ్యాషన్ అంటే ఇష్టం. సో నేను డిఫరెంట్ కలర్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ ట్రై చేస్తుంటాం. బట్ వాట్ ఐ లవ్ ఈస్ క్లాసిక్ ఫ్యాషన్ అనమాట. ఐ ఆల్వేస్ లవ్ టు స్టే క్లాసిక్ వెన్ ఇట్ కమ్స్ టు అవుట్ఫిట్ కానీ డ్రెస్సింగ్ కానీ. అప్పుడు కొంచెం విచిత్రమైన ప్రయత్నాలు అవి చేస్తూ ఉంటాను, బట్ దిస్ ఈజ్ మై ఒరిజినల్ ఫ్యాషన్ సెన్స్. అండ్ సంక్రాంతి స్పెషల్గా యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ డెడ్లీ కాంబో ఇన్ దిస్ వ్లాగ్. ఈ పాటికి తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, బట్ డైరెక్ట్గా మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. లెట్స్ గో. వి విష్ యూ ఆల్ గైస్ ఏ హ్యాపీ సంక్రాంతి. ఎస్, సేమ్ హియర్. ఏంటి ఎజెండా ఆఫ్ ద ప్లాన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద ఇయర్? మనం ఒక గొప్ప వ్యక్తిని చాలా నెలల తర్వాత కలవబోతున్నాం. సంవత్సరాలు అయిపోయింది కదా. లాస్ట్ సంవత్సరమే అయినట్టుంది. లాస్ట్ సంక్రాంతి కలిసాం మనం, గుర్తుందా? వి వెంట్ టు పబ్. 1 year అయింది. సో మనోడు హైలైట్ ఏంటంటే ఇప్పటికీ మాకు క్లారిటీ లేదు అడు వస్తాడా వాడు. నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. సో ఐ విల్ జస్ట్ లీవ్ ఇట్ దేర్. ఫైనల్లీ వి హావ్ అవర్ బాయ్ జోసెఫ్. అనుకున్నంత పని చేశాడు. జనాల కోసం వెయిటింగ్ రదే. ఏమైపోయాడు అని చెప్పి. ఏమైపోలేదు. నాకు తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే సన్నయ్యాడు, వెళ్ళిపోతున్నాడు. జోసెఫ్ ఇస్ గోయింగ్ టు UK అనమాట. సో ఫైనల్ కాల్ కింద కలవడానికి వచ్చింది. ఇండియాలో కలవడానికి ఇంకా అవ్వకపోవచ్చు అంట. షాక్ మీద షాకులు. బట్ సన్నయ్యాడు. సి మంచిగా ఇప్పుడే డిన్నర్ అయింది. నేను జోసెఫ్ ఉన్నాం. గణేష్ అక్కడ ఫ్యాన్స్తో బిజీగా ఉన్నాడు.
మీ అద్దె దగ్గర నుండి అక్కడ ఏం చేస్తున్నారు? నాకేం తెలుసు. ఎక్కడికి నెక్స్ట్? ఛానల్ ఓపెన్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చెప్పని అడిగి జనాలు ఈ మధ్యన బాగా కౌశల్ అయిపోతున్నారు. అవుట్ఫిట్లతో డామినేట్ చేస్తూ ఉంటాడు భయ్య. మన జోసెఫ్ దర్శనం వచ్చిన వెంటనే అందరికి నిదర్శనంలో నిలుస్తూ ఉంటాడు. స్టోరీస్ లో రిప్లైస్. అది కాదు హైలైట్ ఏంటంటే చూడాడు ఎప్పుడో కనిపించడం మానేసాడా ఇప్పటికీ అడుగుతావా జనాలు, అది హైలైట్. ఏదైనా లాగ్ పడితే జోసఫ్ వేది జోసఫ్, వెయిటింగ్ ఫర్ జోసఫ్. బట్ ఇది తెలిసి మనోడు కనెక్షన్లు కట్ చేయడం, డిమాండ్ పెంచుకోవడం అన్నీ చేస్తుంటాడు ఎంత ఎంత చూస్తాదో ఇప్పుడే ఈ బ్లాగుల్లోనే చూసేసుకోండి. మనోడు తర్వాత ఎప్పుడు కనిపిస్తాడో కూడా తెలియదు. మనమే వెళ్దాం యూకేకి ఈయన కలడానికి. ఈయన మన కోసం రాడు కానీ. జోసఫ్ మళ్ళీ ఏంటి కదా కలుద్దామా? అవునా? నైస్. ఎక్కడ యూకేలో ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ? బర్మింగ్హామ్. ఓకే. స్నోఫాల్ ఉండదు కదా అక్కడ? నీ స్నో ఫ్యాంటసీ ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. కాశ్మీర్ వెళ్ళిపోతాం వర్షాలు ఎప్పుడు వెళ్ళదు కాశ్మీర్. మనోడు కాశ్మీర్ ట్రిప్ అన్నాడు. కొడదాం వద్దా కింద కామెంట్ చేయండి. కొట్టండి కొట్టేద్దాం. కాశ్మీర్ కాదు ఏదైనా ట్రిప్కి వెళ్దామా? రే ఇదిగో కాశ్మీర్ ఎప్పుడు వెళ్ళారా నువ్వు? నేను వెళ్ళాను మనాలి. నువ్వు కాశ్మీర్ కాదు. ఇప్పుడు మనాలి దాటి పైకి వెళ్దాం. చెప్పండి మనిషి చెప్పండి. స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ మంచి. మేలో నేను లదాఖ్ వెళ్తున్నాను బై ద వే. లాగ్లో చెప్పాను కదా అవుతుంది. అదే లేదు గణేష్ ఇప్పుడు వెళ్ళిపోతే ఇంకెప్పుడు లైఫ్లో వెళ్దామా? నేను వెళ్తున్నాను భయ్యా. నీ మీద నాకు డిపెండెన్సీ లేదు. లేదు నేను ఫస్ట్ మెసేజ్ అవుట్ పెట్టా లదాఖ్ వెళ్దామని చెప్పి. గైస్ వీఆర్ గోయింగ్ టు లదాఖ్. ఈయన కదరా జోసఫ్ ఒక్క నెల ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయాడు లదాఖ్. ఇలా వచ్చాక ఉండిపోతాడు ఇంకా హోమ్ సిక్ అని. డిన్నర్ అయ్యాక మన వాళ్ళు కిల్ చేయడానికి వచ్చారు. జోసఫ్ నేను అవన్నీ మానేశానండి. జోసఫ్ ఫుల్ ఆన్ డైట్ అనమాట. అందుకనే కిల్లీలు కట్టేంటట్లేదు. జోసఫ్ జోసఫ్ మూడు టిప్స్ చెప్పు జనాలకు వెయిట్ లాస్. నేనేం చెప్పనురా. చెప్పరా ఏదో ఒకటి చెప్పరా. డెడికేటెడ్గా ఏం చేయాలో మా నాకొద్దు నువ్వు చెప్పు. జోసఫ్ టిప్స్ చెప్తున్నాడు వెయిట్ లాస్కి ఇక్కడ. మన గణేష్ జోసఫ్ వెళ్ళిపోయేదన్నమాట. ఎందుకంటే నేను ఇప్పుడు మూవీకి వెళ్తున్నాను ఫ్యామిలీతో. అందుకని నేను ఎక్కువసేపు వాళ్ళతో ఉండలేకపోయినా వచ్చేసాను. బట్ టుమారో ఐ విల్ మీట్ దెమ్ అగైన్. అండ్ ఇప్పుడైతే మంచిగా ఫ్యామిలీతో సంక్రాంతి మూవీకి వెళ్తున్నాను. బాగుందని టాక్. మొన్న గేమ్ చేంజర్కి వెళ్ళి కొంచెం అప్సెట్ అయ్యాను. బట్ హోప్ఫుల్లీ ఈ మూవీ బాగుంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఈజ్ బ్రిలియంట్ బట్ బ్రూటల్. వైడి రాజు, యాదగిరి దామోదర్ రావు.